నమస్తే సాక్షి 10 PM న్యూస్ కి స్వాగతం. దిస్ ఇస్ ఈశ్వర్. బుల్చల ముందుగా న్యూస్ ఎక్స్‌ప్రెస్ డీటెయిల్స్ చూద్దాం. ఎల్లుండి తిరుమలకు మాజీ సీఎం వైఎస్ జగన్. శనివారం శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేద్దాం. ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు. వైఎస్ఆర్సీపీలో మరో 3 జిల్లాలకు అధ్యక్షుల ప్రకటన. గుంటూరుకు అంబటి, కృష్ణాకు పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లాకు దేవినేని అవినాష్. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. రాజకీయాల కోసం భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారన్న పేర్ని నాని. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మంట కలుపుతున్నారు. బాబుకు బుద్ధి రావాలని వెంకన్నను ప్రార్థిస్తున్నారన్న కొడాల నాని. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఉలిక్కిపడ్డ టీటీడీ. నివేదిక వచ్చిన 2 నెలల తర్వాత ఏఆర్ డైరీపై పోలీసులకు ఫిర్యాదు. అనంత రథం దగ్ధం ఎపిసోడ్లో తేలిపోయిన కూటమి కుట్రలు. ఈ కేసుకు రాజకీయాలకు సంబంధం లేదన్న ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. గాంధీభవన్లో కాంగ్రెస్ విన్నపాల స్వీకరణ. తొలి రోజే భారీగా అర్జీలు సమర్పించిన ప్రజలు. నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. మూసీ సిందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం. ఎస్టీపీలను ఉపయోగించుకుంటే చాలు, కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్న కేటీఆర్. హైదరాబాద్లో దీర్ఘకాలికంగా ఉన్న సీవరేజ్ సమస్యల నివారణపై వాటర్ బోర్డు ఫోకస్. సీవరేజ్ నెట్వర్క్ పైప్లైన్లను పరిశీలించి ఎండీ అశోక్ రెడ్డి. నూజివీడు ట్రిపుల్ విద్యార్థుల ఆందోళన. సాంబార్లో పిండి ముద్దలు రావడంతో భయాందోళనలో స్టూడెంట్స్. ధర్మవరంలో టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు. బాధితుల్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. శ్రీకాకుళం జిల్లా పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో విషాదం. గోడకూలి 10వ తరగతి విద్యార్థి కృష్ణంరాజు మృతి. రాజమండ్రి నుంచి మకాం మార్చిన చిరుత కడియపులంక నర్సరీ సమీపంలో సంచారం. భయాందోళనలో స్థానిక ప్రజలు. అబిడ్స్లోని తాజ్మహల్ హోటల్ ఫుడ్లో పురుగు కలకలం. షోకాస్ నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. బయ్యారం సీఎంసీలో నిర్మించిన కట్టడాల్ని కూల్చేందుకు ప్రయత్నించిన అఖిలపక్ష పార్టీ నాయకులు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత. గండిపేట హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం. నిండుకుండలా మారిన జంట జలాశయాలు. రాత్రి సమయంలో బయటకు రావద్దు. మండపేటలో చిరుత సంచారంపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎంఆర్ఓ. కన్నుమూసిన ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ. నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచేందుకు ఎన్ఫోర్స్మెంట్ పెంచండి. రవాణా శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ అవార్డు ప్రదానం చేసిన ఐఐటి బాంబే. కాకతీయ మెడికల్ కాలేజీలో ఘనంగా ఉత్కృష్ట 24 వేడుకలు. సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేసిన విద్యార్థులు. తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప గ్రామం. సిఆర్పీఎఫ్ బెటాలియన్పై మెరుపు దాడి చేసిన మావోయిస్టులు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 30 ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామన్న ఏలిటి మహేశ్వరరెడ్డి. పాల్వంచలో మున్సిపల్ కార్మికుల వైద్య శిబిరం ప్రారంభం. వైద్యుల సేవల్ని వినియోగించుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ పిలుపు. మంచిర్యాలలోని జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని హెచ్ఎంఎస్ నాయకుల ఆందోళన. కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కాపాడండి. కబ్జాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ డిమాండ్. కేంద్రం తీసుకొచ్చిన 4 కార్మిక కోడ్లను నిరసిస్తూ ఆందోళన. పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సిఐటియు ఏఐటియుసి డిమాండ్. శాసనసభ కాల పరిమితిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులకు సారీ చెప్పిన ఎంపీ కంగనా రనౌత్. సాగు చట్టాల్ని వెనక్కు తీసుకురావాలన్న వ్యాఖ్యలపై క్షమాపణ. దక్షిణ కొరియా వైమానిక రంగానికి బెలూన్ల బెడద.
నార్త్ కొరియా నుంచి వచ్చే భారీ బెలూన్లతో ఫ్లైట్ల రాకపోకలకు ఇబ్బందులు. హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. బీరూట్లో ఐడిఎఫ్ ఎయిర్ స్ట్రైక్స్. హెజ్బుల్లా క్షిపణుల కమాండర్ మృతి. అమెరికాలో హైజాక్ కలకలం. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆధీనంలోకి తీసుకున్న దుండగులు. దేవరా సినిమా టికెట్ల ధరలు పెంపు 10 రోజులకే పరిమితం చేయండి. ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశం.